చేసుకుందాం. పరిశుద్ధుడా, 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 మా గొప్ప దేవుడా, మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడా, ప్రతిదినము సాయంకాలం 7 గంటల నుండి అయా నీ కార్యములో మేము పాల్గొంటూ ఆరాధిస్తూ స్తుతిస్తూ పాటలు పాడి నిన్ను కనపరుస్తూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని నీవే జ్ఞాపనం చేసుకుంటూ అలా నడిపిస్తున్నందుకు స్తోత్రము నాయన. నువ్వు చేసిన మేళ్ళన్నిటికీ నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం దేవుడా. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతా నీ ఆత్మ ద్వారాగా జరిగించేవని నమ్ముచున్నాను ప్రభా. నిన్ను గూర్చి పాడాలంటే ఆత్మ ప్రేరేపణ రావాలి. ఆత్మ ప్రేరేపణ ఉన్నవారే చక్కగా పాడుతారు, స్తుతిస్తారు, గానం చేస్తారని వాక్యం ద్వారాగా తెలియపరిచినందుకు వందనాలు దేవా. అలాగ బిడ్డలందరినీ ఇంకా ఇంకా బలపరిచి నిన్ను గూర్చి నేను పాడాలి, నేను పాడుతాననే ఉత్సాహముతో బిడ్డలందరినీ ఇంకా ముందుకు నడిపించు నాయన. వాక్యమైన దేవుడువు, మాట్లాడే తండ్రువు నీవే సమస్తాన్ని చక్కగా మాకు అనుకూలము పరిచి నీ ఆత్మ ద్వారాగా నీ యొక్క బోధలన్నీ మాకు వివరించి తెలియపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి స్తుతించడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. గత రాత్రి మనము యెఫ్తా గురించి, యెఫ్తా యెహోవా నామమున ప్రార్థన చేయగా దేవుని ఆత్మ వలన 20 పట్టణాలు జనాంగాన్ని తరిమి తరిమి కొట్టి వారిని పారదోలాడని మనం విన్నాం. మరి ఇంకా యెఫ్తా గురించి మనము తెలుసుకోవాలి, ఇంకా మనము నేర్చుకోవాలి అనుకుంటే న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. యెఫ్తా 6 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి ఉండెను. గిలాది వాడైన యెఫ్తా చనిపోయి గిలాదు పట్టణములందు ఒక దాని యందు పాతి పెట్టబడును. ఇంకా యెఫ్తా చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు దిక్కు? ఇశ్రాయేలుకు ఎవరు నాయకుడు అని మన వాక్యాన్ని చదివితే చాలామంది న్యాయాధిపతులుగా ఇశ్రాయేలు ప్రజల కొరకు నియమించబడ్డారే, కానీ అలాగ నియమించబడిన న్యాయాధిపతులు ఎవరు కూడా సరైన వాళ్ళు కానే కాదండి. వారు చేసే పనులు మీకు తెలియాలి కాబట్టి స్పీడ్గా చదువుకుంటూ వచ్చేద్దాము. ఇప్పుడు 8వ వచనం చదవండి త్వరగా. అతని తర్వాత ఎవరి తర్వాత? యెఫ్తా తర్వాత వాడైన ఇశ్రాయేలు ప్రజలకు అధిపతి అయ్యాడు. 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు ఉన్నారండి. చూడండి ఎంతమంది సంతానం కన్నాడు వీడు. ఏమండి, 30 మంది కొడుకులు, 30 మంది కూతుర్లు, అంటే టోటల్గా 60 మంది సంతానం ఇతనికి. వీడు ఇశ్రాయేలు ప్రజలకి అధిపతిగా నియమించబడ్డాడు. వీడి పనులు చూడండి, వీడి కార్యములు చూడండి. నిజంగా ఏమండి, బైబిల్ గ్రంథం చరిత్రను మనం చదువుతూ ఉంటే మొత్తం మీద ఎక్కువ మంది పిల్లలను కన్నవాడు వీడు ఒక్కడే. అలా మాకు కొంచెం వెనక్కి వెళ్తే యాకోబుకి 12 మంది కొడుకులను, ఒక కుమార్తె, అంటే 13. ఏమండి,
ఇలా బైబిల్ చరిత్రను మనం చదువుకుంటూ వెళ్తా ఉంటే మరొక కుటుంబంలో 8 మంది కుమారులు, యెషై అన్న అతనికి, ఏమండి ఇలాగ చదువుకుంటూ వెళ్తా ఉంటే, కానీ 30 మంది కొడుకులు 30 మంది కూతుర్లు గలవాడు ఎవడో లేడు బైబిల్లో. ఇదిగో ఈడు ఒక్కడే. కానీ ఈడు ఇశ్రాయేలు ప్రజలకు అధిపతి, అంటే నాయకుడిగా నియమించబడ్డాడు. కానీ వీడి యొక్క అలవాటు ఏంటి, వీడి పనులేంటి, వీడు చేసేది ఆలోచన ఏంటో చూడండి అక్కడ. తర్వాత అతడు ఆ కుమార్తెలను తన వంశమునకు చేరిన వారికి ఇచ్చి 30 మంది కన్యకలను చూసారా ఏం చేశాడంటే వీడు, ఎవరికిచ్చి, అంటే తన వంశము కాని వారికి ఇవ్వలేదు, వంశస్థులకే ఇస్తున్నాడు. అంటే ఎవరికి ఇచ్చాడని చెప్పచ్చు, కడుపును పుట్టిన కొడుకులకే కుమార్తెలు ఇచ్చి పెళ్లి చేసినట్లుగా ఉంది. మళ్ళీ చదవండి, బాగా అర్థమవుతుంది మీకు. అదిగో విన్నారా, కొడుకులకే కూతుర్నిచ్చి పెళ్లి చేసినట్లుగా రాసింది బైబిల్లో. ఇది ఎంత దుర్మార్గము ఏమండి. ఇలాంటి కార్యము ఎవరైనా చేస్తారా? కానీ వీడు చేశాడు. సరే, వీళ్ళ కార్యాలన్నీ తెలుసుకోవడానికి చదివిస్తాను, కానీ వీళ్ళు ఎవరో మంచివాళ్ళు కాదు. అలాగ 3 ఉన్నారు ఈ అధ్యాయంలోని. వచ్చిన చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళందరినీ దుర్మార్గులే, అంత దుర్మార్గులే. కానీ మనకు వద్దులేండి అలాంటి గురించి. మనకి 13వ అధ్యాయానికి వచ్చేద్దాం రండి త్వరగా. 13వ అధ్యాయము. ఇశ్రాయేలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా 40 సంవత్సరాలంట యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయులకు అప్పగించేశాడంటండి. శత్రువులు అయిన వారికి అప్పగించేశాడు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను దేవుడైన యెహోవా. ఎందుకంటే సరైన నాయకుడు లేడు, సరైన ప్రార్థనా పరులు లేడు, సరైన భక్తి పరులు లేడు, అందరూ తారుమారైపోయారు. ఇశ్రాయేలే కానీ పేరుకి వారు చేసే క్రియలు కార్యాలన్నీ కూడా దేవుని మనసును గాయపరుస్తున్నారండి. వీళ్ళకి బుద్ధి రావాలంటే, వీళ్ళకి బుద్ధి కలగాలంటే నేనే వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మళ్ళా శత్రువుల చేతికి అప్పగించాలా అని దేవునికి ఆలోచన వచ్చింది, అప్పగించేశాడు. అలాగే ఎన్ని సంవత్సరాలంటే 40 సంవత్సరాలు బానిసలుగా ఇశ్రాయేలు ప్రజలు పోయారు. ఏమండి, దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుని యొక్క మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా, అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఇంకెప్పటికైనా సరే ఎవరైతే ఇలాంటి పనులు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా అప్పగించబడుతూనే ఉంటారు. ఎవరికో? శత్రువులు అంటే మనుషులు అనుకుంటున్నాం కాదు. ఇప్పుడు కాలంలో శత్రువులు మనుషులు కాదు. శత్రువు అన్నవాడు ఒకడు ఉన్నాడు. వాడు అపవాది, సాతాను. వాడు సమూహము చాలా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అగో వాళ్ళకి అప్పగించేస్తున్నారు దేవుడు. వాడు పెట్టే బాధలు, వాడు పెట్టే కష్టాలు భరాయించలేక గొగ్గోలు పెడుతున్నారు. మళ్ళా విశ్వాసులు ప్రార్థన చేయండి అని చెబుతారు, వారు ప్రార్థన చేస్తారు ఏమండి, కానీ చేసిన పాపాన్ని మాత్రము ఒప్పుకోకుండా చెప్తారు, చేస్తారు. అసలు దేవుని వాక్యంలో ఏమనుంది? చేసిన అతిక్రములైనా చేసిన పాపములైనా ఒప్పుకొని విడిచిపెడితేనే కనికరము పొందుతావు, దేవుని కనికరం వస్తుంది. అలా కాకుండా తప్పులు చేసుకుంటూ, పాపాలు చేసుకుంటూ, దుర్మార్గం చేసుకుంటూ మళ్ళీ ప్రార్థన చేయండి అలాగనే సంఘానికి సేవలకు చెప్పిన మాత్రము అంత మాత్రం ఏం ప్రయోజనము ఉండదండి. ఇదిగో చూడండి, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని దృష్టికి ఏమైపోయినట్టు వల్ల దోషులు, అంటే తప్పు చేశారు, నేరస్తులైపోయారు. అందుకని దేవుడు ఈ ఇశ్రాయేలందరినీ కూడా మళ్ళా ఫిలిష్తీయుల చేతికి
అప్పగించేసాడు. 40 సంవత్సరాలు పడ్డారు మళ్ళీ ఈ బాధలు. 40 సంవత్సరాలు నలిగిపోయారండి మళ్ళా ఇశ్రాయేలీలు. ఏమండి ఎన్నిసార్లు అండి ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మొదలుపెట్టి చదువుతూ ఉంటే ఎన్నిసార్లు ఇశ్రాయేలీలు దేవునికి బాధ కలిగించి, దేవునికి అవమానం కలిగి, దేవునికి ఏమండి ఎన్నిసార్లు అండి వీళ్ళ కోసం పుట్టిస్తూనే ఉన్నాడు. న్యాయాధిపతులను వీళ్ళ కోసం పుట్టిస్తూ ఉన్నాడు, నాయకులను పుట్టిస్తూ ఉన్నాడు దేవుడు. అయినా సరే వారు ఉన్నంచేపు బాగా ఉన్నారు, కానీ అలాంటి వారు అందరూ చనిపోతున్నారు చూడండి. మళ్ళీ ఇశ్రాయేలు మారిపోతున్నారు, మళ్ళీ లోక సంబంధ అలవాట్లకు వెళ్ళిపోతున్నారు. వారు చేయరాని కార్యాలు చేస్తూ ఉన్నారు, పాప పనులు, దుర్మార్గ పనులు ఇలా చేసుకుంటూనే వెళ్తున్నారు. కానీ అరే మన నాయకుడు లేకపోతే ఏమైంది, మనమైనా జాగ్రత్తగా ఉందాం, మనమైనా ప్రార్థనలో ఉందాం అనుకునేవారు లేరండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఆలోచించండి. అయితే మళ్ళా ఎవరు ఉన్నారో చూద్దాం ఇక్కడ వాక్యపరంగా. చదవండి. ఆ కాలమున దాని వంశస్థుడును జోరియా పట్టణస్థుడైన మనోహన ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత స్త్రీ దగ్గరికి ప్రత్యక్షమై, ఇదిగో గొడ్రాలువు కానుపు లేకపోయిను, అయినను నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వైనా జాగ్రత్తగా ఉండు. ఎవరు చెబుతున్నారు ఈ మాట? దేవదూత, దేవుని దగ్గర నుంచి పంపబడిన గాబ్రియెలు దేవదూత. మనోహ అనేవాడికి ఒక భార్య ఉంది. ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఆ స్త్రీతో మాట్లాడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది ఉన్నారు స్త్రీలు అంటే? చాలామంది ఉన్నారు, కానీ అందరితో దేవుడు చెప్పట్లేదు. ఇదిగో ఏమండి జోరి పట్టణస్థుడు ఒకడు, ఏమండి మనోహన్నవాడు ఒకడు, అతనికి ఒక భార్య ఉంది. ఇదిగో దేవాది దేవుని యొక్క సముఖములో ఉన్న దేవదూత వచ్చి మాట్లాడుతుంది. ఏమని? నువ్వు గొడ్రాలు, కానుపు లేదు, అయినా సరే నువ్వు కుమారుణ్ణి కంటావు. నువ్వు విశ్వాసురాలు, భక్తిపరురాలు, నమ్మకస్తురాలు అని దేవుడు నన్ను నీ వద్దకు పంపించాడు. అయితే నువ్వు ఈ సమయంలో నా మాట జాగ్రత్తగా వినాలి. ఏమండి ఎవరు వినాలంటే ఇప్పుడు వాక్యపరంగా ఉంటారు ఒక మంద. ఎందుకు ఆ మంద? ఆలోచన చెప్తే ఉపవాస దినాలు ప్రారంభించినప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళండి? ఎంతమంది ఆగిపోయారు? ఇప్పుడు అంతే, ఇంకా తగ్గిపోతారు. ఇప్పుడు సగం రోజులు అయ్యాయి, 22 రోజులు అయ్యాయి, ఇంకా సగం రోజులు ఉన్నాయి. ఇంకెంతమంది ఉంటారో? పోతారు అంతే. అది వాక్యం. అది కానీ ఎంతోమంది ఉన్నారో లేరో అన్నది కాదు, కానీ వాక్యము వినే ఒక వ్యక్తి అయినా చాలు. వాక్యము ఆలకించే ఒక వ్యక్తి అయినా చాలు దేవునికి. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని లక్షల మంది అండి. అంతమందిలో నుండి ఇదిగో ఒక ఆమె వాక్యం వినటానికి, దేవుడంటే భయముతో భక్తి చేసే ఒక స్త్రీ, ఒక సహోదరి, దేవదూత ప్రత్యక్షమైంది, మాట్లాడుతుంది. మరలా ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడు రావాలి, ఇశ్రాయేలు ప్రజలను మళ్ళా విడిపించగలడానికి ఒక శక్తివంతుడు రావాలి అని దేవుని యొక్క ఆలోచన మనోహ భార్య గారికి తెలియపరుస్తుంది. నీకు కొడుకు పుడతాడమ్మా, అయితే నువ్వు కొన్ని జాగ్రత్తలు పాటించాలి సహోదరి. విశ్వాసులు మీరు కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ వాక్యంలో అయితే ఒకవేళ ఆ స్త్రీ శరీర సంబంధంగా కుమారుడికి జన్మ తీయవచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన బిడ్డలను కంటానికి కూడా కొన్ని జాగ్రత్తలు ఉండాలి విశ్వాసులకి. ఏమండి ఆత్మ సంబంధమైన బిడ్డలను కనాలంటే నువ్వెలా ఉండాలో, నువ్వెలా కనబడాలి ప్రజలకి, మనం ఎలా కనబడాలి జనులకు, ఇదే మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏమండి ఆత్మ సంబంధమైన బిడ్డలు కన్నారా మీరంటే?
శరీర సంబంధమైన బిడ్డలు కని ఉన్నారు, దానికి ఒప్పుకుంటాం. కానీ ఆత్మలను కన్నారా? ఆత్మలు కనటానికి ప్రసవ వేదన ఉందా? దేవునికి కావలసింది ఎవరు? శరీర సంబంధం వారా, ఆత్మ సంబంధం వారా? ఆత్మ సంబంధం బిడ్డలు కనాలి, దాని కొరకు ప్రసవ వేదన పడాలి, అందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. దేవాది దేవుడు చెబుతున్నాడు, వీటిని మనం పాటించడానికి మనం సిద్ధపడదాము. వాక్యాన్ని చదువుదాం జాగ్రత్తగా. నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త అన్నాడు దేవుడు. ఏంటి జాగ్రత్త? ద్రాక్షారసమనే గాని మద్యమనే గాని తాగకుందుము, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టిన దినం మొదలుకొని దేవునికి నాజూరు చేయబడిన వాడై ఫిలిస్తీన్లు చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. దేవునికి స్తోత్రం. ఎన్ని జాగ్రత్తలు చెప్పింది? ద్రాక్షారసము, మద్యము. మద్యము అంటే బ్రాందీ, సారా, కళ్ళు. ఎక్కువ శాతం ఇప్పుడు తాగేవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు కనపడుతున్నారు. మన వాటర్ అని కాదు, కానీ చాలా ప్రదేశాలలో వీళ్ళు ఎక్కువగా ఉన్నారని ఇప్పుడు మామూలుగా సర్వేలో కనబడుతుంది. కళ్ళు ఎక్కువ తాగేవాళ్ళు ఉన్నారంట ఆడవాళ్ళు. బైబిల్ ఏం చెబుతుంది? మద్యము, ద్రాక్షారసము, అపవిత్రమైనది ఏదైనా సరే, అపవిత్రమైనది ఏదైనా సరే ముట్టకూడదు. ఎందుకంటే నీవు దేవుని బిడ్డవు, నీవు ఒక క్రైస్తవురాలు, నీవు ఒక విశ్వాసు, నిజమైన దేవుని కలిగి ఉన్న కుమార్తె. అందుకు నీ నోటికి ఏమండి కొన్ని రుచికరమైన వాటిని దూరము చేసుకోవాలా. లోక సంబంధమైనవి రుచికరమైన వాటిని తయారు చేస్తున్న లోకం. ఎందుకంటే నిన్ను పాపంలో పడేయటానికి, నిన్ను పతనము చేయటానికి, నీ శరీరం అంతా అపవిత్రం అయిపోవటానికి, నువ్వు దేవునికి చెందకుండా చేయాలని సాతానుడు లోకములో అనేక ఋషులు తయారు చేస్తున్నాడు. సాతానుడు లోకములో అనేక రుచికరమైన పదార్థాలు తయారు చేస్తున్నాడు. ఇదిగో వీటన్నిటిలో అపవిత్రమైనది ఏదైనా సరే కదా, అపవిత్రమైనది ఏదైనా సరే నువ్వు వాటిని ముట్టకూడదు. నీ గర్భమున పుట్టబోయే బిడ్డ ఎటువంటి వాడు తెలుసా? యెహోవాకు నాజూరు చేయబడ్డవాడు. నెంబర్ 1, ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించడానికి గొప్ప శక్తి గలవాడు రాబోతున్నాడు భూమి మీదకి. అందుకు నువ్వు జాగ్రత్త తీసుకో. నీ భక్తికి కలంకం అంటకూడదు, నీ విశ్వాసానికి అపవిత్రం అంటకూడదు, నీ ప్రార్థన అపవిత్రం అయిపోకూడదు. దేవుడికి ఇష్టముగా ఉండాలి ప్రార్థన, దేవుని చిత్తాన్ని నెరవేర్చేదిగా ఉండాలి ప్రార్థన, దైవ కార్యములు చేసేటట్లుగా ఉండాలి ప్రార్థన. అది విశ్వాసులకు బలమైన పునాది, అది గట్టిది. దాన్ని కలిగి ఉన్నవాడే జయించగలుగుతాడు ఈ లోకాన్ని. దేవదూత చెప్పింది ఏమండి, మనోహ భార్యకు చెప్తే ఆ భార్య ఏం చేస్తుందో తెలుసా? తన భర్త దగ్గరికి వచ్చింది. దైవజనుడు ఒకడు నా వద్దకు వచ్చాడు ఉన్నది, ఉండేను, ఎరగలేదు కానీ, చెప్పలేదు కానీ, ఆలకించము. గర్భవతివై కుమారుని కందువని కుందుము, ముట్టకూడదని మొదలుకొని ఉండినని
దేవునికి స్తోత్రం. అంటే దేవదూత ఏదైతే చెప్పిందో ఈ స్త్రీకి ఆ మాటలన్నీ భద్రమ చేసుకొని తన భర్త దగ్గరికి వెళ్ళి ఒక్క మాట కూడా మర్చిపోకుండా అన్ని మాటల్ని. ఈ అలవాటు ఉందంటారా అందరికీ? లేదు. ఇది చాలా చాలా రాంగ్. ఇది ఆలకించిన మాటని మరలా నువ్వేం చేయాలి? మాటని మరొక వ్యక్తికి చెప్పాలి. నీ భర్తే కావచ్చు, నీ బిడ్డలే కావచ్చు, నీ కుటుంబంలో నీ చెల్లె కావచ్చు, మీ అత్తగారే కావచ్చు, నీ తోటిగోళ్ళ కావచ్చు, నీతో పాటు రాలేదు కాబట్టి, నీకు మాత్రమే వాక్యము తెలిసింది కాబట్టి ఆలకించిన నీవు ఈ మాటలు ఏం చేయాలా? మరొకరికి చెప్పాలి. ఇది విశ్వాసం. ఈరోజు నువ్వు చర్చికి రాలేదు కానీ దేవాది దేవుడు బలమైన సందేశాన్ని నాకు వినిపించాడు. నేనైనా సరే నీకు చెప్పాలని ఆశపడుతున్నాను, ఆలకిస్తావా? తప్పగా ఆలకించడానికి వారు చెబుతారు, కానీ నువ్వు చెప్పడానికి మాత్రం సిద్ధపడట్లేదు. ఇది చాలా తప్పు, ఇది చాలా రాంగ్. ఇది ఆలకించిన ఏ మాట అయినా సరే దేవుని మాటలు కాబట్టి మరొక వ్యక్తికి చెప్పటానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకో. ఎందుకనుకుంటే ఈ మాటలన్నీ మీకు చెబుతున్నాడు దేవుడు? ఎందుకు ఈ వాక్యాలని వివరిస్తున్నాడు దేవుడు? మరొక వ్యక్తికి మరలా వాక్యాలన్నీ చెప్పాలి. అదే కదా దేవుడు కోరాడు. నేను ఏ సంగతులైతే మీకు ఆజ్ఞాపించానో వాటన్నిటినీ మళ్ళా ఇతరులకి బోధించండి అని చెప్పాడా లేదా? చెప్పాడు. మరి చెప్తున్నావా మనం? చెప్పకపోతే రేపు మీరే దానికి బాధ్యులు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, ఈదిలో వాళ్ళకి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా ఈ మాటలని నువ్వు మర్చిపోయి నీకు జ్ఞాపకం లేకుండా ఉంటే రేపు నిన్ను తప్పనిసరిగా నిలబెడతాడు దేవుడు. న్యాయపీఠం ఎదుట నువ్వు తప్పగా నిలబడతావు. దానికి జవాబుదారు నువ్వే, తర్వాత నీ ఇష్టం. అందుకే దేవుని వాక్యం నేర్చుకోవాలి, అది ఇతరులకు చెప్పాలి. ఇదిగో చూడండి, మనోహ అన్న అతను లేడు. ఆమె వెళ్ళింది ఆయన దగ్గరికి. వెళ్ళి దేవదూత ఏ సంగతులైతే చెప్పిందో అవన్నీ అతనికి చెప్పింది. అప్పుడు మనోహ గారు కూడా ఏం చేస్తాడు, ఏం చేయగలవాడని బైబిల్ గ్రంథాన్ని బట్టి మనం పరిశీలన చేద్దామంటే చూడండి, 9వ వచనం చదవండి. అప్పుడు దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెని దర్శించెను. ఆ సమయమున ఆమె పెనివిటి అయిన మనోహ ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడి నాతో చెప్పాను. అప్పుడు మనోహ లేచి తన భార్య వెంబడి వెళ్ళి ఆ మనిషిని యొద్దకు వచ్చి, ఈ స్త్రీతో మాట్లాడినవాడు నీవేనా అని అడగగా అతడు నేనే అని చెప్పాడు. చూసారా? ఏమా మనోహ భార్య ఏం చేసే స్త్రీ? మనోహ భార్య ఏమి చేసే స్త్రీ అంటే పొలం పని చేసే ఆమె. పొలములో పని చేసుకుంటుంది ఆమె. వెళ్ళి మరలా భర్తకు చెప్పేసింది, మళ్ళీ వెళ్ళి పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటుంది. అప్పుడు మనోహ గారికి తన భార్య చెప్పిన మాటలను బట్టి ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చూడండి, మనోహ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి అప్పుడు భర్త భార్య ఒక చోట ఉన్నప్పుడు మరొకసారి ప్రత్యక్షమయ్యాడు ఆ దేవదూత. అప్పుడు అంటున్నాడు మనోహ, నీవు ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నువ్వేనా అని అడిగేస్తున్నాడు డైరెక్ట్గా. అడిగితే నేనే నీ భార్యతో మాట్లాడాను, నేనే నీతో కూడా మాట్లాడతాను, నేను దేవుని సముఖము నుండి వచ్చిన గాబ్రియేలు దేవదూతను. దేవుడు చెప్పే సంగతులు మీకు చెప్పాలి, మీరు చేసే ప్రార్థనలన్నీ నేను పరలోకం తీసుకెళ్ళాలి. నేను ఒక మధ్యవర్తును,
మీ సమస్యకు పరిష్కారం దేవునికి చెప్పాలి వెళ్ళి. ఆయనే మీకు అన్ని మేలులు చేస్తాడని ఈ దేవదూత మాట్లాడుతుంది. దేవుని బిడ్డలారా, భర్త భార్యలు కూడా విన్నారా వాక్యాన్ని? విన్నారు ఏమండి? మరి మీరు మీ భర్త భార్యలు వింటున్నారా వాక్యాన్ని అంటే లేదు అని చెప్పొచ్చు మీరు కదా, అవునా కదా? మాట్లాడరు, దొరికేశారు దొంగలు, అవునా? భర్త భార్యలు వినొచ్చా? ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఏమండి, అన్ని రోజులు కాకపోయినా రేపు ఆదివారం అయినా భర్త భార్యలు రావాలా? చర్చికి రావాలి. రావటానికి ప్రయత్నాలు చేసుకోండి. లేకపోతే రానివారి మీద సాతానుడి ప్రభావం ఉంటుంది. నువ్వు వస్తావు, వాక్యం వింటావు, మంచిదే. నీ భర్త రాకపోతే, నీ భార్య రాకపోతే అది సాతాను వాళ్ళు ఏలుబడి చేస్తుంది. మీ ఇద్దరి మధ్యలో ఒక స్విచ్ పెట్టేస్తుంది. మీ ఇద్దరి మధ్యలో మాట కలనుగడ చేసేస్తుంది. ఇక వాడి ఇష్టం ఏదైనా చేస్తాడు, ఏ కీడైనా తలపెడతాడు వాడు. ఏమండి, ఆలోచించుకొని మీరే. మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి, మీ పిల్లలు మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనంటే మీరందరూ కలిసి ఏం చేయాలా? యేసేపు భార్య పిల్లలు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు అన్నది బైబిల్లో? బేతేలుకి వెళ్ళారు. ఏమంట? అందరూ కలిసి వెళ్ళవలసిన అవసరం వచ్చిందంట. పని లేదా ఇంటికాడ? ఉంటుంది. ఏమండి, ఇంటి పనులు ఎక్కువగా ఉంటాయి స్త్రీకి. అలాంటప్పుడు మరి స్త్రీ మానేయాలి కదా. నువ్వు వెళ్ళరండి, బేతేలుకి వెళ్ళరండి, నేను ఇంటికాడ ఉంటాను అనొచ్చు కదా. లేదు, ఎన్ని పనులున్నా సరే ఆపేసుకొని దేవాలయంకి వెళ్దాము, దేవుని సన్నిధికి వెళ్దాము, ఒక కాసేపే కదా, ఒక గంట సేపే కదా అని ఒకరితో ఒకరు మాట్లాడుకోండి, ఒకరికొకరు చెప్పుకోండి. దేవుని బిడ్డలారా, ఎందుకన్నా మరి ఈ వాక్యాలన్నిటి ద్వారా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ఆలకించే మీరే ఇట్లుగా అమలుపరుచుకోకపోతే, ఆలకించే మీరు ఈ మాటలు అనుసరించకపోతే ఏం జరుగుతుందో నేనేం చెప్పలేను. అది దేవుని ద్వారా జరిగే కార్యాలు. దేవుడు ఏం చేస్తాడో నాకు తెలియదు. ఇదిగో చూడండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏమండి, యెఫ్తా కాలంలో అయితే అందరూ మాట విన్నట్లే కనబడ్డారు. యెఫ్తా చనిపోగానే మళ్ళీ ఎవరి బట్టి కాళ్ళు చెదిరిపోయి దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ఏమైంది వాళ్ళ పని? 40 సంవత్సరాలు బానిస బ్రతుకులకు వెళ్ళిపోయారు, కష్టాలు పాలైపోయారు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు తీరట్లేదు. ఇక దేవుని బిడ్డలు ఆలోచించట్లేదు. మీరు చాలా వరకు ఆలోచించట్లేదు. మనుషులు దేవుని గురించి ఎలా ఉండాలా, దేవుని గురించి ఎలా నడాలా, దేవుని కొరకు ఎలా జీవించాలన్నది చాలా వరకు కుటుంబాలకి తెలియట్లేదండి. ఎందుకనో మరి, ఎందుకని ప్రజలు దీని గురించి ఆలోచించట్లేదు? అసలు ఏకాటికి లోకమేనా, ఏకాటికి లోకవార్తలేనా, ఏకాటికి లోకస్తులతో తిరగటమేనా? అరే, దైవత్వము లేదా? దేవుడు లేడా? దేవుని సన్నిధి లేదా? ఒక్కరోజైనా దేవాలయంకి వచ్చి దేవుని ఆరాధిద్దామనే ఆలోచన ఎందుకు తట్టదు మీకు? ఆలోచించుకున్నది మీ ఇష్టం. దేవుడు చెప్పవలసిందంతా చెప్తున్నాడు. చెప్పే మాటలను బట్టి మీరందరూ కూడా జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. అప్పుడు మనోహ భార్యతో దేవుడు చెప్పినది చెప్పినట్లుగా నెరవేరుస్తున్నాడు. 13వ అధ్యాయము 24 వచ్చిన రెండు త్వరగా. తర్వాత స్త్రీ కుమారుని కని సంసోను అనే పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను, మరియు యెహోవా ఆత్మ జోరియాకును యేసేమునకు మధ్యనున్న మహాధ్వనిని రేపుటకు మొదలుపెట్టెను. కుమారుడు పుట్టేశాడు. ఏమండి, వాడు కొంచెం పెద్దవాడు అవుతున్నాడు. దేవుడు ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు. ఏమండి, రెండవది ఆత్మచేత ప్రేరేపిస్తున్నాడు. ఆత్మచేత ప్రేరేపించబడిన వాడు ఎలా ఉండాలి, ఎలాగా ఉండాలి, ఏ పని చేయాలి? జాగ్రత్త. ఆత్మ వచ్చిన తర్వాత కూడా నీ ఇష్టము నెరవేర్చుకోవటానికి నడుస్తావా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం నడుస్తావా? ఇది నువ్వు ఆలోచించు. ఇదిగో దేవుడైతే ఏమండి, కుమారుని ఇచ్చాడు, పుట్టాడు, వాడు పెద్దోడయ్యాడు, దేవుడు ఆశీర్వదించాడు. వాడు కూడా ఆత్మ బలమును
ఇచ్చాడు. ఇప్పుడు 14వ అధ్యాయం చూద్దాం, వీడి సంగతి ఎలాగుందో. సంసోను తిమ్నాతునకు వెళ్ళి, చూడండి, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులయ్యారో, ఏమండి, ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల మీద అధికారి సలామిస్తూ ఉన్నారో, మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఎవరో? సంసోను. ఎందుకు వెళ్ళాడు? దేవుడేమని పుట్టించాడు ఈయన్ని? ఇశ్రాయేలు ప్రజలందరూ ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించటానికి నేను పుట్టించేనని దేవుడంటే, వీడికి ఆత్మ ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు దేవుడు. కానీ వీడి అలవాటు చూడండి ఎలా ఉందో. అలవాటు చూడండి ఏం చేస్తున్నాడు వీడు. తిరిగి వచ్చాడు. తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒక దానిని చూశాను, మీరెళ్ళి ఆమెను నాకిచ్చి పెండ్లి చేయమని. ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నావు? ఏమండి, క్రైస్తవులు పెళ్లి చేసుకోవాలా? అన్యులు క్రైస్తవులు పెళ్లి చేసుకోవాలా? వాక్యం చెప్పండి. చేసుకోవాలి. విశ్వాసుల పెళ్ళిళ్ళు చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నాడు అయ్యగారు? ఫిలిష్తీయులతో. అంటే దేవునికి విరోధమైన మనుషులు అనుకోవచ్చు. అవునా కదా? అన్యులు వాళ్ళు, విగ్రహారాధికులు. కాకపోతే ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎందుకు దేవుడు వాళ్ళకి అప్పగించాడంటే, వీళ్ళు నా మాట వినట్లేదు పద్దాక, ఏదో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ దుర్మార్గ పనులు చేస్తూ ఉంటున్నారే తప్ప దేవుడు పనులు చూస్తున్నాడని అని ఆలోచన లేని వారిగా వారు ఉంటున్నారండి. అందుకు వారికి అప్పగించేసి అలాగని వాళ్ళతో సంబంధాలు పెట్టుకోమనా? కాదు. ఇదిగో మళ్ళా సంసోను దేవుడు పుట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలని దేవుని ఆలోచనను మరి ఏం చేశాడు ఈయన? ఆత్మ వచ్చింది కదండి, ఆత్మ ప్రేరేపించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇలాంటి వ్యక్తి ఎలా ఉండాలమ్మా? ప్రత్యేకంగా ఉండాలి కదా, పరిశుద్ధుడిగా ఉండాలి కదా. ఎవరితో సంబంధం పెట్టుకోవాలో తల్లిదండ్రులు అడగాలి కదా. తల్లిదండ్రులతో పని లేదు, తల్లిదండ్రులతో ఆలోచన లేదు. ఆడంతటి వాడు వెళ్ళిపోయాడు ఫిలిష్తీయులకి. చూశాడు, ఏదో ఒక అమ్మాయి కనపడిందంట. కనపడగానే ఆమె నాకు పిచ్చి పెళ్ళి చెయ్యండి అని తల్లిదండ్రులకు వచ్చి చెప్తున్నాడు. మరి తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎలా ఉందో చదవండి. తర్వాత వారు నీ స్వజనులు కుమార్తెలోనే గాని నీ జనులలోనే గాని సున్నతి పొందని ఫిలిష్తీయులలోనే వెళ్ళుచున్నావా అని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెని నా కొరకు తెప్పించమని చెప్పాను. చూడండి, అయితే లేదు, ఏలుచున్నారు. సంసోను వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ? తల్లి, తండ్రి, సంసోను ముగ్గురు కూడా ఆ ఊరికి బయలుదేరి వెళ్తున్నారు. ఆ ఊరికి బయలుదేరి వెళ్తున్న సమయంలో ఏం జరిగిందో చూడండి. కూడా పోయి చూడండి, తిమ్నాతులోని ద్రాక్ష తోట వరకు వచ్చే వరకు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చిందంట. దేవుని బిడ్డలారా వినండి, ఏమొచ్చింది? కొదమ సింహం అంటే అడవిలో పుట్టిన సింహం అనుకోవచ్చా, లేకపోతే ఇంకా ఏరే సింహం అనుకోవచ్చా? ఆలోచించండి. దేవుని బిడ్డలకు విరోధైన సింహం ఒకటి ఉంది. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఉందా మాట.
ఏమండి, మీ విరోధైన అపవాది గద్దించే సింహం వలె ఎవరిని మృంగుదనాలని వాడు తిరుగులాడుతూ వచ్చాడు. ఇదిగో సంసోనుని మృంగివేయటానికి సింహము, శత్రువు అనే సాతాను యొక్క సింహము పగబెట్టి ఉంది. అయితే సంసోను ఎలా ఉన్నాడు? ఆత్మ ప్రేరేపణతో ఉన్నాడు, ఆత్మీయ అభిషేకంతో ఉన్నాడు. వారి తల్లిదండ్రులేమో ద్రాక్ష తోటలో ఉన్నా సరే కానీ ఈ సంసోను ఈ సింహముతో పోరాడటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. ఎందుకు ఈ సింహం వచ్చింది అంటే, దేవుని మాట వినకుండా, తల్లిదండ్రులు చెప్పింది ఆలకించకుండా, తనకిష్టమైన ఆలోచనతో ముందుకెళ్తున్నాడు కాబట్టి అందుకే సింహం ఎదురయ్యింది. ఇదే సింహం, ఇది సాతానునే సింహం మృంగివేయబోతుంది. అయితే దేవుని ఆత్మ సంసోనులో ఉంది కాబట్టి ఆ ఆత్మ బలము చేత, దేవునికి ఇచ్చిన శక్తి చేత సంసోను ఏం చేస్తున్నాడు? చదవండి అక్కడ వాక్యాన్ని. ప్రేరేపింపగా చేతిలో ఏమీ లేకపోయినా కానీ ఒకడు మేకపిల్లను పట్టుకొని చీల్చున్నట్లు అతడు దాన్ని చీల్చేశాడు, చంపేశాడు. చంపేసిన దాన్ని ఆ తోటలోనే పడేశాడు. పడేసి ఏమి తిరగనట్లుగా మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు తల్లిదండ్రులను సంసోను ఏ ఊరు వెళ్ళాలి? తిమ్నాతునకు వెళ్ళాలి కదా. అక్కడ ఎవరున్నారు అనుకున్నాడు సంసోను? నచ్చిన అమ్మాయి ఉందని అనుకున్నాడు సంసోను. ఆ ఊరు వెళ్తే అక్కడ మనుషులు ఎలాంటి వారు తెలుసా? అక్కడ మనుషులకు ఈ సంసోనికి లేక సంసోను గారి తల్లిదండ్రులకు అక్కడ ఏం జరుగుతుందో చూడండి వాక్యమును. తర్వాత వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకి ఇష్టము కలుగును. కొంతకాలమైన తర్వాత చూడండి, కొంతకాలమైన తర్వాత సంసోను ఆ అమ్మాయిని తీసుకొని రావటానికి వెళ్ళుచుండగా ఆ సింహము చచ్చిపోయి అక్కడ పడేశాడు కదండి. ఆ సింహము కళేభారములో చూచుటకై తిరిగినప్పుడు కళేభారములో తేనె పొట్టు ఒకటి పట్టి ఉన్నది. జాగ్రత్త వినండి, వాక్యాన్ని వినండి. చదవడం అవసరం లేదు కానీ నా వైపు చూడండి అందరూ. ఏమండి, ఈ సంసోను మళ్ళా ఊరెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్తా దారి మధ్యలో ఏమనుకున్నాడంటే, నేను నిన్న నా మీదకి వచ్చే సింహము చంపేశాను కదా, అది ఏమైంది, కుళ్ళిపోయిందా, వాసన కొడుతుందా అన్నట్లుగా చూడటానికి వెళ్ళాడు. చూడటానికి వెళ్తే ఆ సింహము కళేభారములో ఏం పట్టింది అంటే, ఏమని తేనె పొట్టు ఒకటి పట్టింది. తేనె పొట్టు తీసుకున్నాడు, తిన్నాడు, బాగా ఇంకా బలపడ్డాడు. ఏమండి, తేనె పొట్టు దేనికి సాదృశ్యం వాక్యలోని బైబిల్ గ్రంథంలో అంటే? ఏమండి, దేవుడిచ్చిన వాక్యమే తేనె పొట్టు అన్నట్లుగా సామెతల గ్రంథం చాలా చోట్ల ఉందనుకోండి. అవన్నీ నేను ఇప్పుడు చూపించట్లేదు కానీ ఏమండి, ఇంకా బలపడ్డాడు సంసోను, ఇంకా మంచి బలం పొందుకున్నాడు సంసోను. దేవుని ఆత్మ ఉంది సంసోను మీద, అలాగే తేనె యొక్క బలము కూడా ఉంది. తేనె పొట్టు తినబడికి ఇంకా శక్తి వచ్చింది. ఏమండి, ఇంకా మిగిలినది ఏదైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు కూడా ఇస్తున్నాడు, వాళ్ళు కూడా తిన్నారేమో. అయితే ఈయన సంసోను ఎక్కడికి వెళ్ళాడు? ఆ అమ్మాయి ఉన్న ఊరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పెద్దలు వచ్చారు. ఏమండి, సంబంధం కలుపుకోవటానికి, చుట్టాలను కలుపుకోవటానికి వస్తారు కదండి. అలాగే అక్కడ పెద్దలు వస్తే ఆ పెద్దలతో ఈ సంసోను ఏం మాట్లాడాడంటే, ఏమండి, మీకు ఇష్టమైన ఎడల నేను ఒక కథ వేస్తాను, ఇప్పుడు కథ, దానికి నాకు భావం చెప్పండి అని సంసోను అడిగాడు. ఏం కథ చెప్పు అలాగన్నారు ఆ పెద్దలు. అక్కడ చెప్పు అనబడికి అప్పుడు సంసోను చెబుతున్నాడు. ఏమని? కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చును,
తిని దానిలో నుండి తిండి వచ్చునను. ఈ కథ 3 దినాల్లోగా నాకు చెప్పాలి అని ఆ ఊరి పెద్దలకు ఆయన ఈ పొడుపు కథ వేశాడు. ఎన్ని రోజులు చెప్పాడు గ్యాపు? 3 దినాల్లోగా చెప్పాలి. 3 దినాల్లోగా చెప్పకపోతే మీరందరూ ఓడిపోయినట్లు, నేను గెలిచినట్లు అన్నట్లుగా సంసోను యొక్క భావము వాళ్ళందరికీ చెప్పాడు. చెప్పిన తర్వాత 3 రోజులు అయిపోయింది. ఆ యొక్క కథ యొక్క భావాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, పగ పెంచుకొని ఈడెవడో ఎక్కడి నుంచో వచ్చాడు, మనకేదో కథ మరి ఆ కథ భావాలు ఎలాగున్నాయేంటి మనకు తెలియదు కదా అన్నట్లు వీళ్ళందరూ ఆ ఊరి పెద్దలందరూ పగబెట్టుకొని సంసోను గురించి చెడు ఆలోచన చేశారు. చెడు ఆలోచన చేసి ఏమన్నారు? 15 వచ్చిందండి. 15 వచ్చినానికి 7వ దినమున సంసోను భార్యతో ఇట్లనిరి, నీ పెనిమిటి తెలిపినట్లు ఏం చేయమన్నారు వీళ్ళంతా? లాలన. అంటే నువ్వు కథ చెప్పావు, కథ వడిచావు, దాని భావం తెలియలేదు, ఏదో ఒకలాగా నువ్వే చెప్పు అన్నట్లుగా భార్యను ఒప్పిస్తున్నారు, భార్యను పొగుడుతున్నారు. నువ్వు ఎలాగైనా నీ భర్తను అడిగి దాని భావం ఏంటో తెలుసుకోమా. అలాగని ఒకవేళ అలాగని తెలుసుకోకపోతే నీకు కూడా ప్రమాదమే, నీకు కూడా ఇబ్బందే అన్నట్లుగా ఆ ఊరి పెద్దలందరూ చెప్పారు ఆ సంసోను భార్యకు. అప్పుడు ఆమె ఏం చేస్తుందో చూడండి. భార్య ఏడ్చుచ్చు, నీవు నన్ను ద్వేషిస్తున్నావు కానీ ప్రేమించట్లేదని, నీవు నా జనులకు ఏసితివి, దానిని నాకు తెలుపుమని అడగగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనా దానిని తెలుపలేదు, నీకు తెలుపుతున్నా అని అన్నప్పుడు ఆమె, వారి విందు దినమున ఏడ్చుచు వచ్చును, 7వ దినమున తొందర పెట్టినందున దానిని తెలుగు చేయగా తెలిపెను. 7వ దినమున ఊరివారు అవును అతడు చెప్పాను, యెహోవా ఆత్మ మరలా అతని మీదని రాగా అతడు అశ్షూరులోయనకు పోయి వారిలో 30 మందిని చంపేసి దోసుకొని చెప్పిన వారికి కోపించి ఎలాగా అతని భార్యను అతని స్నేహితునికి ఇచ్చి ఇయ్యబడును. గమనించండి, 15వ అధ్యాయానికి వచ్చేసాం. అంటే ఇప్పుడు కథ భావాన్ని తన భార్యకైతే చెప్పేశాడు, ఆ భార్య ఏమో పెద్దలకు చెప్పేసింది కదండి. అలాగా చేసినప్పుడు వాళ్ళ మీద కొంచెం ఈయన కోపం ఉంది. సంసోనికి కోపం ఉన్నవాడు ఏం చేశాడంటే ఆ జనుల్లోనున్నవారు 30 మందిని చంపేశాడు. చంపేసినందువల్ల ఊరి వారికి ఇంకా పగ పెరిగింది. ఏంటి ఎక్కడి నుంచో వచ్చిన వాడు మన జనుల్ని మనల్ని చంపేసాడేంటి అలాగని ఇంకా పగ పెంచుకొని ఏం చేశారంటే సంసోను పెళ్లి చేసుకున్న భార్యను మరొక వ్యక్తికి ఇచ్చేసి పెళ్లి చేశారు. సంసోను యథావిధిగా నా భార్య నాకు ఉంది కదా అన్నట్లుగా అక్కడ అమ్మగారింటి కాడ వదిలేసి వీళ్ళింటికి వచ్చిన తర్వాత రోజు మళ్ళా వెళ్ళాడు. ఎవరో సంసోను. తర్వాత మళ్ళా వెళ్తే నా భార్య ఏది అలాగని వారి మామగారిని అక్కడున్న బంధువులను అడిగాడు.
అడిగితే వారన్నారు, ఏమండి వారన్నారు నీ భార్యను మరొకడికి ఇచ్చి పెళ్ళి చేసేసారు. అనబోడికి ఇక సంసారి కోపం వచ్చింది. ఏంటి నా భార్యను ఎవరికో ఇచ్చేసి పెళ్లి చేశారంటారు ఏంటి అలాగని ఇక సంసారికి కోపం వచ్చి ఏం చేశాడు తెలుసండి? ఇదంతా చరిత్ర మాటలో చెప్పేస్తాను, బాగా ఆలకించండి. అప్పుడు ఈ సంసోను కోపంతో ఆ ఊరి వారి యొక్క చేలల్లో ఏమండి బాగా పండున్నాయి సేర్లు, వరిసేర్లు, పైర్లు అన్నీ కూడా. అయితే ఆ ఊర్లో ఆ పంటలో ఉన్న ఏమంటే ఆ పైరంతా పాడు చేయటానికి ఆ తోటలో ఉన్న లక్కలు పట్టేసుకున్నాడు సంసోను. లక్కలు పట్టేసుకొని రెండు ఆటలకి తోకలు ముడేసాడు. ముడేసి ఒక్కొక్క దానికి అగ్గితో దీపం డ్యూటీ వెలిగించేసి తోకల మధ్యలో కడేశాడు. ఈ మంటను చూడలేక ఈ నక్కలు ఏం చేసాయంటే వారి పొలాలన్నిటినీ తగలబెట్టుకుంటా పరుగెట్టాయి. తెల్లారి చూడబడికి ఏమైపోయింది? పొలాలన్నీ కాలిపోయి బూడిదైపోయి దేవుని బిడ్డలారా. అప్పుడు తిమ్మాతులో ఉన్న వారికి ఇంకా కోపం వచ్చింది. కోపం వచ్చి ఇంకా ఈయన ఏం చేయాలని ఇలాగా ఆలోచనలు చేస్తున్నారు. తర్వాత మళ్ళా సంసోను మరొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. మరొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళిన వాడు ఏం చేస్తాడు, ఏమండి ఎలా ఉంటాడు, ఇది మనం కొంచెం ఆలోచనలో పెడదాం. దేవుని యొక్క వాక్యమును బట్టి బైబిల్ గ్రంథం అంతా మనకి అర్థమవుతుందో లేదో కానీ అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. చూడండి 16వ అధ్యాయంకి రండి. ఇప్పుడు 16వ అధ్యాయములో 19వ వచనం చూడండి, లేక 18 చదవండి. 18వ వచనము. దలీలా అనే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయి దగ్గర ఉండి లాలన మాటలు ఆలకిస్తున్నాడు. ఆమె ఏం చేస్తే అన్ని కూడా అంగీకరిస్తున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూద్దాం బైబిల్ గ్రంథాన్ని. ఫిలిష్తీయులు సర్దార్లు పిలిపించి ఈసారికి రండి. ఫిలిప్పీల సర్దారులు రాగా ఎవరిని? సంసోనుని దలీలా అనే అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? బాగా మత్తులో పెట్టేసింది, బాగా ద్రాక్షరం తాగిచ్చేసింది. ఏమండి ఈడెక్కడో అంటే అమ్మాయిలు పిచ్చుకెళ్ళవడం అనుకుంటాను నేను. నన్ను అడిగితే తన భార్య పోయింది, అలాగని మరొక అమ్మాయితో ఎవడు సంబంధం పెట్టుకొని ఆమెకు అన్ని విషయాలను చెప్పేస్తున్నాడు. ఆయనలో ఏముందో చెప్పేస్తున్నాడు. నేను ఏ జాతి వాడినో చెప్పేస్తున్నాడు. అంతకుముందు ఫిలిష్తీయులు ఏం చేశానో చెప్పేస్తున్నాడు. అంతకుముందు సర్దార్ల పొలాలు ఏం చేశానో అన్నీ చెప్పేస్తున్నాడు. ఇవన్నీ తెలుసుకున్నది దలీలా. ఏమండి దలీలా ఏం చేసింది? ఇప్పుడు ఈయన్ని నిద్రపుచ్చిందంట. ఏమండి నిద్రపుచ్చిందంట. ఎక్కడ పడుకోబెట్టిందో తల్లి చెప్తారా? మంచం మీద పరుపులేసిందా? లేదు, ఆమె తొడల మీద సంసోని నిద్రపుచ్చింది. నిద్రపుచ్చిన తర్వాత ఒక మనిషిని పిలిపించి తల మీద చూడండి, అంటే సంసోని యొక్క శక్తి బలము ఎక్కడ పెట్టాడు దేవుడు అని చెప్పాడు తల్లికి. తలలో పెట్టాను, అందుకే సమరకత్తి వేయకూడదని తల్లికి చెప్పాడు. తల కత్తిరించకూడదు సంసోనికి అలాగని దేవుడు ఆ రోజు తల్లికి చెప్పాడు. మరి తల్లి అయినా చెప్పిందా లేదా? ఈడికి చెప్పింది. ఎందుకు చెప్పింది? కొడుకు కాబట్టి చెప్తుంది. ఏమంటే చెప్పిన మాటలని ఏం దాచుకోవాలి. నాకు దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశంతో నేను బ్రతకాలని ఆలోచన చేసుకోవలసిన వాడు. ఇదిగో ఈ దలీలా ఒళ్ళో పడ్డాడు. ఈమెకి లేనిపోని అని చెప్పేస్తున్నాడు. ఏమండి ఈయన బలం ఎక్కడుందో చెప్పేస్తున్నాడు. ఈయన ద్వారాగా ఏం జరగబోతుందో చెప్పేస్తున్నాడు. అన్నీ నేర్చేసుకుంది ఆ అమ్మాయి దలీలా. అప్పుడు మత్తులో పెట్టేసి నిద్రపుచ్చి ఒక కౌరు పెట్టింది. ఆడ వచ్చి సంసోని యొక్క తలంతటిని కత్తిరించి పడేశాడు. ఆడు కత్తిరించి పోయాడు వాడు. తర్వాత ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఏమంటే తాళుతో కట్టేసింది. చేతులు కాళ్ళకి
తాళ్ళుతో బిగించేసింది. ఆ తాళ్ళు ఎలాంటివి? గడ్డి తాళ్ళు, మళ్ళీ బలమైన తాళ్ళు కూడా కాదు. ఇక శత్రులందరూ కౌరు పెట్టింది. వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. వస్తుండగా ఏమంటది? సంసోను, ఇదిగో ఫిలిష్తీయుల మీద పడుతున్నారు అని చెప్పగా అతడు నిద్ర మేలుకొని, ఏమండి మళ్ళీ చదవండి గట్టిగా, ఎప్పటి వలే నేను లేచి, ఇప్పటి వలే ఇంతకుముందు నా ఒళ్ళిలా జిరజింపగానే నన్ను కట్టిన తాళ్ళని తెగిపోయాయి కదా, అదే పని చేద్దామని సంసోను మేలుకొని తన చేతుల కాళ్ళు ఇలా ఎదురుజింపుతా ఉంటే ఆయన బంధించిన తాళ్ళని ఏం చేసేయంట? తెగిపోయా? ఏమండి? తెగలేదు. ఆ ఏం తాళ్ళయ్యి? గడ్డి తాళ్ళని రాసింది. ఆ తాళ్ళుతో బంధిస్తే వాడు తెంచుకోలేకపోయాడు. అంటే సంసోను నుండి ఏం పోయింది? ఎడబాసుననే సంగతి తెలియలేదు. పట్టుకొని కన్నులను ఓడదీసి తీసుకొని వచ్చి బంధించేశారండి. అందరూ ఏం చేశారు? బంధించేశారండి. బంధించిన వారు ఏమనుకున్నారు చూడండి ఒకసారి. 23వ వచనం కానీ చదవండి. ఫిలిష్తీయుల సర్దార్లు మన దేవత, మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించినందున చెప్పుకున్నారు. మన దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండుగను ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూసినప్పుడు మన దేశమును పాడు చేసిన వాడు, మనలో అనేకులను చంపినవాడు, మన శత్రువు అని మన దేవత మన చేతికి అప్పగించిందని చెప్పుకొనుచు తమ దేవతలను స్తుతించిరి. వారు ఉదయమున సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోను పిలిపించుదాము రండని చెప్పుకొనుచు పిలువనంపించిరి. వారు అతను చూసి గుడి స్తంభముల మధ్యను నిలవబెట్టి పరిహాసము చేసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. తర్వాత సంసోను చేతులు పట్టుకొని ఈ గుడికి ఆధారమగున్న స్తంభములను ఇడువడి ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిష్తీయులు సర్దారులు అక్కడ ఉండిరి. వారు సంసోనును ఎగతాళి చేయుచుండగా, బాగా గమనించండి దేవుని బిడ్డలారా. అంటే సంసోను ఇప్పుడు ఏమైపోయాడు? బంధించబడ్డాడు. ఫిలిష్తీయుల సర్దార్లు ఏమంటున్నారు? మన శత్రువు, ఏమండి మన పొలాలు తగలబెట్టినవాడు, మన జనుల్లో ఉన్న వారిని కొంతమంది చంపినవాడు, మన పగవాడు, మన దేవత ఇటు మనకు అప్పగించింది. అలాగని సంసోన్ని ఎగతాళి చేసి మాట్లాడారు. అవకాశం ఏమనుందా? బలమంతా పోయింది, దేవుని ఆత్మ కూడా పోయింది. సంసోను ఒక్కడిగా ఒంటరిగా మిగిలిపోయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కారణం ఏంటి? కారణం ఏంటి? అభిషేకాన్ని పోగొట్టుకున్నట్టు కారణం ఏంటి? ఆత్మను పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? ఇలాగా మనం చాలా వాక్యాల్లో చూడొచ్చు. ఉదాహరణకి సౌలు అన్నవాడికి దేవుని ఆత్మ ఇచ్చాడు, రాజుని చేశాడు కదండి. మరి రాజు అయిన సౌలు ఏం చేశాడు? దేవునికి ఇష్టమలేని కార్యము చేశాడు. దేవుడు ఆత్మను తీసేశాడు, అభిషేకం తీసేశాడు, సౌలుని పిచ్చోడిగా చేశాడు. అంటే ఇప్పుడు సంసోనులో ఉన్న ఆత్మ ఏమైంది? తొలగిపోయింది. సంసోనులో ఉన్న బలం ఏమైంది? తొలగిపోయింది. ఇప్పుడు ఒంటరివాడిగా మిగిలిపోయి ఉన్నాడు. ఇక సర్దార్లు ఫిలిష్తీయులు అందరూ కూడా ఎగతాళి చేసి, ఆళ్ళను చేసి, గలిబిలి చేసి గందరగోళం చేస్తున్నారు.
ఇక సాంసోని మన దేవతే మనకు అప్పగించిందిరా ఈ శత్రువుని అన్నట్లుగా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆలకిస్తున్నాడు సాంసోను, ఆలకిస్తున్నాడండి సాంసోను. ఆలకిస్తుండగా ఏం జరుగుతుంది, ఏమి చేయాలనుకుంటున్నాడు? 28వ వచనం చదవండి ఇప్పుడు. అప్పుడు సాంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకమును చేసుకోమని, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుమని, నా 2 కళ్ళు నిమిత్తము ఫిలిష్తీయులు ఒక్కమారే దండించి పగ తీర్చుకొనిమ్మని యెహోవాకు మొరపెట్టగా, ఆ గుడికి ఆధారమగు ఉన్న 2 స్తంభములను ఒకదాన్ని ఒక చేతికి ఒకదాన్ని ఒక చేతికి కట్టి ఉండగా, అప్పుడు సాంసోను, నేనును ఫిలిష్తీయులు చనిపోవుదుముగా కానీ చెప్పి బలముతో వంగినప్పుడు సర్దార్ల మీద గుడి జనులందరి మీద పడిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమండి, సాంసోనికి తర్వాత మళ్ళా మేల్కొలుపు వచ్చింది. అయ్యో, నా బలము పోవడానికి కారణము నేనే, అభిషేకం పోవడానికి కారణము నేనే. ఇప్పుడు నా దేవుడిని మళ్ళా నేను బ్రతిమాలుకొని క్షమాపణ వేడుకుంటేనే కానీ మళ్ళా నా శక్తి, నా బలము నాకు ఇవ్వడు దేవుడు. అలాగని దేవుని మీద ఆధారపడి, ఏమండి, ఇక దలీల గురించి ఆలోచించలేదు, సర్దార్ గురించి ఆలోచించలేదు, ఫిలిష్తీయుల గురించి ఆలోచించలేదు. కానీ ఒకటే ఆలోచన, తన దేవుడైన యెహోవాని గురించి ఆలోచించాడు. అందుకు సాంసోను ప్రార్థన దేవుడు ఆలకించి మళ్ళా బలం ఇవ్వగానే ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాల్ని 2 చేతులు కట్టబడి ఉంటే రెండిటిలో లాగేశాడు. లాగ్గానే గుడి ఏమైందంట? సర్దార్ల మీద, ఫిలిష్తీయుల మీద, అందరి మీద అది కూలి పడిపోయి అందరూ కూడా చనిపోయారండి. వాళ్ళతో పాటు సాంసోను కూడా ఏమయ్యాడు? చనిపోయాడండి. దేవుని బిడ్డలారా, వాక్యము వింటున్న ప్రజలారా, మీకేం అర్థమవుతుందో జాగ్రత్తగా ఆలోచనలో పెట్టండి. ఎందుకు ఇంత నష్టము చూశాడు సాంసోను అంటే, దేవుని ఆజ్ఞ మర్చిపోయిన వాడయ్యాడు, దేవుని మాటను తోసిపుచ్చిన వాడయ్యాడు. దేవుడు అభిషేకించాడు, ఆత్మనిచ్చాడు, ఆశీర్వదించాడు. ఇన్ని వరాలు ఉన్న వ్యక్తి ఏమండి అన్యుల చేతికి చిక్కబట్టడం వల్ల కారణం ఏంటంటే, ఏమండి, అన్యుల స్త్రీలను మోహించాడు, అన్యులతో సంబంధాలు పెట్టుకున్నాడు, అన్యులతో కలవద్దలాగా దేవుడు వాక్యం ద్వారా చెబితే వాళ్ళతోనే సావాసం, వాళ్ళతోనే ప్రయాణం, వాళ్ళతోనే తినటం, వాళ్ళతోనే కాపురం చేయటం, వాళ్ళ దగ్గరే ఉండటం. ఇది నీకు కూడా హెచ్చరిక, ఇది నీకు కూడా నాకు కూడా హెచ్చరిక. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. మనము అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు, అన్యజనులతో సావాసాలు చేసి వాళ్ళతో కలిసి తినకూడదు. వాళ్ళు ఏం తింటారు తెలుసా? అపవిత్రమైనది ప్రతిదీ వస్తు తినేస్తారు వాళ్ళు. కానీ నువ్వు అలాంటి ఏమీ ముట్టకూడదని దేవాతి దేవుడు మనోహ భార్యకు చెప్పినట్లుగా నీకు చెప్పాడు. ఏమండి, మనోహ భార్య కన్నా కొడుకుకి సాంసోనికి ఆత్మనిచ్చినట్లే, ఏమండి, ఆశీర్వదించినట్లే నీకు కూడా ఆశీర్వాదమును ఆత్మబలం ఇస్తున్నాడు. అందుకని దేవుని కొరకు నీవు, ఏమండి, మనము ప్రత్యేకించబడిన వారమై దేవుని యొక్క సేవలో నడిచేవారు కనుక దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఈ వాక్యమును దేవుడు మన ఇనికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఇంకా 17వ అధ్యాయం కూడా ఉంది. రేపు సోమవారం నాడు చూద్దాం. అది ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన దేవుడు నీతో నాతో మాట్లాడాడు. పరీక్షలు కదా, మామూలుగా పరాజయమైన డాక్టర్ మార్తమ్మ గారు కుమారుడు గురించి ప్రార్థన చేయమని కోరారు. జల్లా మార్తమ్మ గారు బిడ్డ కోసం, కొడుకు కోసం ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థనలో ఉందాం. ప్రార్థన.
జాగ్రత్త ఉందాం, జాగ్రత్త పడదాం. మనోహ భార్య ప్రార్థనా పర్రాలు, భక్తు పర్రాలు, ఒక చక్కని బిడ్డని దేవుడు ఇచ్చాడు. కానీ ఆ కుమారుడే తల్లి మాట వినకుండా, తండ్రి మాట వినకుండా, తన సొంత ఆలోచనలతో తిమ్మాతునకి వెళ్ళి అక్కడ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని, అక్కడ ఉన్నవారితో కలహం రేపుకొని, వారి చేతికి చిక్కుబడి అక్కడే ప్రాణం విడిచిపోయాడు. అలాగ నువ్వు ఉండొద్దు, మనం ఉండకూడదు. మన మీద పగబెట్టే సాతాను సింహములా తిరుగుతున్నాడు. వాడిని ఎదిరించాలి. మనం విశ్వాసం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆత్మబలముతో, దేవుడిచ్చిన ఆత్మ అభిషేకముతో నువ్వు కూడా ఎదిరించి నర్రూప సింహాలను, దురాత్మ అనే సింహాన్ని హతమార్చగల శక్తిని ప్రార్థనతో పొందాలి. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయనా. పరిశుద్ధాత్ముడా, బలమైన దేవుడా, నీకే వందనాలు. మంచి నీ వాక్యాన్ని మాకు తెలియపరిచావు అయ్యా. నీ వాక్యం వింటున్న బిడ్డలు మేము కూడా గ్రహించాలి. మనోహ భార్య మంచి ప్రార్థన పరులు, నమ్మకమైన వారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఖచ్చితంగా పని చేసుకొని మళ్ళా నీ సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేసి దైవ దర్శనాలు చూసిన బిడ్డలు నాయన, వారి విశ్వాసానికి తగినట్లుగా ఒక మంచి గర్భఫలాన్ని ఇచ్చావు. ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి న్యాయాధిపతి అని సంసోను నిలబడితే ఆత్మనిచ్చావు, అభిషేకించావు, ఆశీర్వదించావు. కానీ నిలబెట్టుకోలేకపోయాడు. అనిలతో సావాసం చేశాడు, అనిల గృహాల్లోకి వెళ్ళిపోయాడు. త్రాగిపోతే అయిపోయి ద్రాక్షరసం మద్యము తాగి మత్తుడైపోయి దలీలా ఒడిలో పండుకొని బలమంతా పోగొట్టేసుకున్నాడు. నాయనా, అలాంటి ఆలోచనలు మాలో ఉంటే తొలగించి నీ కొరకు రోషం కలిగి, పౌరుషము కలిగి జీవించే జీవితం నాకు, మాకు అందరికీ దయచేయండి. ఈరోజు నా వాక్యాన్ని ప్రతి హృదయంలో ప్రతి ఒక్కరూ ఆలోచించి, నిజమే కదా, అన్యులతో సావాసం చేయకూడదు, అన్యులతో కలిసి తినకూడదు, అన్యులు తిన్నట్లుగా తినకూడదు. మనం ప్రత్యేకించబడిన జనాంగం. మనం చీకటిలో నుండి ఆశ్చర్య వెలుగులోనికి వచ్చిన వారు, దేవునికి సొత్తైన వారు, పరిశుద్ధమైన ప్రజలు మనం, యాజకులైన రాజులు మనం, దేవుడు ఏర్పరచుకున్న సొత్తు అని కూడా మేమందరూ కూడా గ్రహించినట్లు ఈ 40 దినాల ప్రయాణంలో నాయన నువ్వు వినిపిస్తున్న నీ వాక్యాలన్నిటినీ చక్కగా క్రమంగా నేర్చుకునే బిడ్డలు ఉన్నారు. వారందరినీ కూడా బలపరిచి దీవించి, ఇంకా కొంతమందికి నేను అవగాహన లేకపోతే, గ్రహించలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే నీవే వారికి మంచి ఆలోచన పుట్టించి, జ్ఞానం ఇచ్చి, గ్రహించినట్లు, వాక్యాన్ని తెలుసుకున్నట్లు, వాక్య ప్రకారంగా జీవించినట్లు మా అందరికీ నీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించమని, రోగులైన వారు ఎవరంటే ముట్టి స్వస్థపరచమని అయా, ప్రతి శనివారం ప్రార్థనలు పెట్టించుకునే బిడ్డలు ఉన్నారు, కుటుంబ కూడికలు, వారిని కూడా దీవించమని, నెలకొకసారి ప్రార్థనలు పెట్టుకునేవారు ఉన్నారు, వారిని కూడా దీవించమని, ఇలాగ వారి పనులు ప్రయాణాలు కూడా సాఫీగా సాపించేలాగా నీవే వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. అలాగే నేను సహోదరి మార్తమ్మ గారు చెప్పింది, తన కుమారుడు కోసం ప్రార్థన చేయమని. మరి ఆ కుమారుడు ఏం ఆలోచిస్తున్నాడో నీకు తెలుసు, ఆ కుమారుడు ఏం కావాలనుకున్నా నీకు తెలుసు. అది అన్నీ కూడా తెలిసిన దేవుడు కాబట్టి ఆ బిడ్డపట్ల ఈ కార్యములు జరిగించమని, దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నిరాధ్యమొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. అనుదినాహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధన లేక కింద తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ ఆమేన్.